నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితులు, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ రోజు ప్రత్యేకంగా మీరు ఎవరి స్వభావం అంటే రాసుల బట్టైనా నక్షత్రాల బట్టైనా స్వభావం బాగా చెప్తారు. కరెక్ట్ గా చాలా మంది కూడా రిలేట్ అయ్యి కమెంట్స్ చేస్తూ కూడా ఉంటారు. సో ఈ రోజు మనము రాసుల బట్టి ఎవరి స్వభావం ఏ విధంగా ఉంటుంది అనేది ఒక్కొక్క రాశి బట్టి మాట్లాడుకున్నాం. తప్పకుండా. సో మిథున రాశి. మిథున రాశి. మిథున రాశి అనగానే మనకి ఏమొస్తుందంటే రెండు బొమ్మలు, అంటే ఇద్దరు కలిసిన మిత్రులుగాల. మిథునం అంటేనే కలిసి కలిసి ఉండడం. అలా వీళ్ళకి ఏంటంటే స్నేహితులు ఎక్కువగా ఉంటారు. మిథున రాశి వాళ్ళకి ఎక్కువ స్నేహాలు, ఎక్కువ బంధాలు, ఎక్కువ వాళ్ళతో కలిసి ఉండడము, కలవిడిగా ఉండడము జరుగుతుంటుంది. రెండోది ఏంటంటే వీళ్ళు ఏ విషయాల్ని అంత తొందరగా నమ్మరు. సో ఒక జాతకాన్ని కానీ, భగవంతుని కానీ దేన్ని నమ్మరు. వాళ్ళ సిద్ధాంతాన్ని నమ్ముతారు. తల్లిదండ్రులు చెప్పిన ఏవైతే మాటలు ఉన్నాయో దాన్ని నమ్ముతారు. వాళ్ళ వంశ ఆచార ప్రకారం ఏవైతే వస్తాయో అవి నమ్ముతారు. ఇప్పుడు పొద్దున్నే లేచి రోజు వాళ్ళ నాన్నగారు సూర్య నమస్కారం చేయమని చెప్పారనుకో, వీళ్ళు మార్నింగ్ ఎక్కడున్నా సరే లేచి సూర్య నమస్కారం చేసేస్తారు. ఎందుకంటే మా నాన్నగారు చెప్పారు, అది మా నాన్నగారి కోసం చేయాలి, ఎందుకంటే ఆయన ఇంట్రెస్ట్ అది అని చెప్పి చేస్తారు. మనం ఏదైనా చెప్తే చేయకపోతే ఏమవుతుంది అని ఒక వాదన కాదు, ఒక రకంగా సర్కాజంగా మాట్లాడుతుంటారు. ఇది చేయకపోతే అప్పుడు ఏమైనా ఊరేస్తారు దేవుడు ఏమైనా వచ్చి అని చెప్పి అలా మాట్లాడుతుంటారు. సో మనుషులు మంచి వాళ్ళే కానీ వాళ్ళ ప్రవర్తన మనకి అంత అనుకూలంగా ఉండదు. నలుగురిలో మాట్లాడినప్పుడు ఎక్కువగా నవ్వించడము, ఎక్కువగా అంటే హేళన చేసి మాట్లాడడము, ఇవి మిథున రాశి వాళ్ళకి ఉంటాయి. దీనివల్లే వీళ్ళకి ప్లస్, దీనివల్లే మైనస్ కూడా. ఎందుకంటే హాస్య నటులకి ఇది బాగా పనిచేస్తుంది. మిథున రాశి వాళ్ళు ఎవరైనా హాస్యంలోకి వెళ్ళాలి అనుకుంటే హాస్య నటులుగా వాళ్ళు మంచి గుర్తింపు, రాణింపు వస్తుంది. ఎందుకంటే స్పాంటేనియస్గా మాట్లాడి స్పాంటేనియస్గా ఐడియాస్ ఇచ్చేవాళ్ళు వీళ్ళే. ఇప్పుడు ఏదైనా సమస్య చెప్పాము, అందరూ బాధపడుతుంటాం, వాళ్ళు వచ్చి చక్కగా నవ్విస్తారు అందరిని పిలిచి వచ్చి ఒక జోక్ వేస్తారు. ఆ జోక్ వేస్తే అందరూ నవ్వేస్తాం. సో ఏ పనైనా ఇంతే కదా, దీనికోసం అంత కష్టపడడం ఎందుకు, అంత బాధపడడం ఎందుకు, చేసేస్తారు చూడ 5 నిమిషాల్లో అని చెప్పి చేసేస్తారు. స్మార్ట్ వర్క్స్ ఎక్కువగా చేస్తారు ఈ మిథున రాశి వాళ్ళు. అందువల్ల వీళ్ళతో స్నేహం చేస్తే ఏదైనా సమస్య వచ్చి వీళ్ళకి ఫోన్ చేస్తాం అనుకోండి, వాళ్ళు ఆ సమస్యను 2 నిమిషాలు తీసేస్తారు. ఇంత భారం ఉందైనా సరే తీసేస్తుంటారు. అది సో స్నేహితుల మీద ఎక్కువగా డిపెండ్ అవుతారు వీళ్ళు. స్నేహితులు అంటే బాగా ఇష్టము, ప్రాణము, వాళ్ళతో ఎక్కువగా గడుపుతూ ఉంటారు. కానీ వాళ్ళకి సాయం చేసే తత్వం అనేది తక్కువ ఉంటుంది. కానీ ఆలోచన తర్వాత ప్రతిదీ ఐడియాలజీ ఇవ్వడం మాత్రం బ్రహ్మాండంగా ముందు ఉంటారు. సాయం అంటే ఇప్పుడు మనం డబ్బుతో సాయం అనుకో, డబ్బుతో వాళ్ళు దేన్ని అంత ఈజీగా ఇవ్వరు. డబ్బులు అంత తొందరగా ఇవ్వరు వాళ్ళు. ఎందుకు ఇవ్వరు అంటే స్నేహం పాడైపోవచ్చు, లేకపోతే ఈ డబ్బు వల్ల నువ్వు నేను చెడిపోవచ్చేమో, ఎందుకు వచ్చింది అని చెప్పి డబ్బుకి కొంచెం దూరంగా ఉంటారు. మాట సాయానికి, వాళ్ళు చేయాల్సిన పనికి, దానికి మాత్రం చాలా బాధ్యత, చాలా శ్రద్ధగా బాధ్యత ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ప్రతి ఒక్క రాశికి నిజంగా ఈ వీడియో కూడా చాలా మంది రిలేట్ అవుతారు. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః.